ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. అయితే నేను పాపులను పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ 13వ వాక్యములో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఒక విషయాన్ని మనం గమనించినప్పుడట, మరి నేను పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, మరి ప్రభు వచ్చింది ఎవరి కొరకు? ప్రభు వచ్చింది ఎందుకొరకు అని అంటే పాపులను పిలవటానికి ఆయన వచ్చాడు, నీతిమంతుల కొరకు రాలేదు. నేను అంటాను, అంటే నీతిమంతుల కొరకు రాలేదు అని అంటే నీతిమంతులకి పరలోక రాజ్యము వద్దా? నీతిమంతులకి రక్షణ వద్దా? నీతిమంతులు కూడా ఎత్తబడబడలేదా? నీతిమంతునికి కూడా దేవుడు అవసరం లేదా అని మనము ఒకసారి ప్రశ్నించుకుంటే వాక్యం అంటది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే అందరూ కూడా దేవుడు అనుగ్రహించే మహిమనట అందరూ కూడా పోగొట్టుకుంటున్నారట. అంటే అందరూ కూడా ఇప్పుడు ఏమైపోయారు అని అంటే ఒక పాపపు జీవితంలో నా దేవుని పిల్లారా పాపము చేస్తున్నటువంటి వారిగా మిగిలిపోయి ఉన్నారు. అందుకనే ప్రభు అంటాడు, నేను నీతిమంతుల కొరకు కాదు, ఇదిగో నేను వచ్చింది ఎవరి కొరకు అనంటే పాపులకే వచ్చాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్తూ ప్రభు అంటాడు, గనుక నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మన మీద కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు, బలిని చూపిస్తూ లేదు. ఒకవేళ ఆయన నా దేవుని బిడ్డలారా బలినే కోరుకుంటే ఆ కలువరి సిలువలో ఆయన కాదండి, మనమే మరి 3 మ్రేకుల మధ్య వ్రేలాడుతూ మనము చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి, మనము చేసినటువంటి దోషములను బట్టి, మనము చేసినటువంటి అపరాధములను బట్టి మనము ఇప్పుడు ఏమవ్వాలి అని అంటే ఒక బలిగా మారాలి. కానీ చూడండి, ఆయన మనలను మరి కనికరించాడంట. హల్లెలూయా. కనికరించాడంట. నా దేవుని బిడ్డలారా, కనికరించి ఆయన ఇదిగో మనకు మారుగా ఆయన బలి అయ్యాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను కనికరమునే కోరాను కానీ బలిని నేను కోరలేదు. కనుక చూడండి, ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మరి నేను కనికరాన్ని కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఏంటి నేర్చుకోవాలి అని అంటే కనికరాన్నే నేర్చుకోవాలి కానీ బలిని మనము నేర్చుకోకూడదు. నా దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభు మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపును కానివ్వండి, ఆయన మన మీద ఆయన కనికరాన్ని ఎంతగా ఆయన ఉంచి మనల్ని రక్షించాడో ఆయన కనికరాన్ని కానీ మనము గుర్తు చేసుకొని ఆ రీతిగా మనము ఆ దశగా మనము నడిపించబడటానికి, అవి నేర్చుకోవటానికి మనం ఇష్టపడి ఉండాలి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు అయ్యా. ఇదిగోనైనా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి ఈ కృప కొరకే స్తోత్రాలు. నిజమే అయ్యా, పాపులను పిలవచ్చితివి అని నా తండ్రి మీరు తెలియపరిచారు. అయ్యా, పాపులమైనటువంటి మా కొరకు దిగి వచ్చిన దేవుడు నైనా అయ్యా, కనికరమునే కోరిన దేవుడు నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును ప్రభా, సహాయం చేయండి, కృప చూపండి. మేము కూడా నా తండ్రి నైనా అయ్యా, ఇదిగో నా ప్రభా అయా, నా తండ్రి నీ వలె మేము మార్చబడటానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.